వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది మెంతుకూర కాంబినేషన్లో ఆలూ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద మెంతుకూర కట్టను తీసుకుని వాటి ఆకుల్ని ఈ విధంగా సేడ్ లేకుండా చూసి తీసుకోవాలి. ఆకులు మాత్రమే వాడుకోవాలి, కాళ్ళు వాడక్కర్లేదు. చిన్న కట్టలు అయితే 3 కట్టల దాకా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా 1/2 kg ఆలూని తీసుకుని వాటి పైన తొక్క తీసేసి వాటిని మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కోసుకుని ఉప్పు పసుపు వేసి కొంచెం వేసుకోవాలి. ఉప్పు ఉడికించేటప్పుడు వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్లో అయితే 1-2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న మెక్కల కింద కోసుకుని పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలని సీరుకొని పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ నూనె, ఉప్పు మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసుకుని కొంచెం తగ్గించి వేసుకోండి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, తాలింపుకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 2, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి చితగొట్టుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ముందుగా మనం తయారు చేయడానికి ఒక దాకని పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఇందులోనే పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ముందుగా మనం వేసిన మూల చూసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు సగం పైనే మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత మనం ముందుగా ఈ విధంగా మెంతుకూరని కడుక్కుని కోసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత కలర్ మారిన తర్వాత ఇందులో ఈ మెంతుకూరను వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరుండి ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి. ఇలా ముందుగా మగ్గించుకోవడం వల్ల మనకు కూర అనేది చేదు రాకుండా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం మెంతుకూర కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మెంతుకూర మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని దీన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసి ఇది సిమ్లోనే పెట్టుకుని ఈ విధంగా పైకి కిందకి కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది బంగాళదుంప ఉడికించిన మూల గమ్మున అడుగంటుతూ ఉంటుంది. చూసుకుని కదుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు మనం గ్రేవీ రావడం కోసం 1 కప్పు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది, ఒక చిన్న కప్పు. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ అలా సిమ్లోనే ఉంచేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయింది. ఈ కూర మీకు చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. లాస్ట్లో మనం దింపేసి ముందు ఈ నిమ్మకాయని మీకు ఇష్టమైతే 2 చెక్కలు పిండేసుకోవచ్చు, లేకపోతే 1 చెక్క పిండుకుని ఆపేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమే. మెంతుకూర కాంబినేషన్లో ఆలూ కర్రీ రెడీ.